కొంతమంది పాత్రికేయులు కొన్ని విషయాలను చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. కొన్ని రాతలను రాయడానికి మొహమాట పడుతుంటారు. కానీ ఆంధ్రజ్యోతి పత్రిక అధినేత అలాంటి మొహమాటాన్ని ప్రదర్శించడు. దాపరికాన్ని కొనసాగించడు. ఏ విషయమైనా సరే మొహమాటం లేకుండా చెప్తుంటాడు. కుండ బద్దలు కొట్టినట్లు వ్యక్తం చేస్తుంటాడు. తాజాగా ఆయన ఛానల్లో వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో సంచలన వ్యాఖ్యలు చేశాడు వేమూరి రాధాకృష్ణ. గడిచిన ఎన్నికల్లో ప్రతిపక్ష స్థానాన్ని కూడా సంపాదించలేకపోయిన వైసీపీ ఇప్పుడు పునఃప్రారంభం కోసం ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగా ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలలో పర్యటిస్తున్నారు. ఇక కార్యకర్తలకు భరోసా కల్పిస్తున్నారు. రైతుల సమస్యలను తెలుసుకోవడానికి నేరుగా ఆయా ప్రాంతాలకు వెళ్తున్నారు. గుంటూరు పొగాకు రైతులు, రాయలసీమ తోతాపూరి రైతులను జగన్ పరామర్శించారు. ఇక వారి సమస్యలు కూడా తెలుసుకున్నారు. ప్రభుత్వం వారికి మద్దతు ధరను అందించాలని డిమాండ్ చేశారు. జగన్ పర్యటన తర్వాత యాదృచ్ఛికంగా కూటమి ప్రభుత్వం రైతుల ఖాతాలలో నగదు వేయడం విశేషం. ఇక పొగాకు కొనుగోలు కూడా జరపడం గమనార్థం. అయితే ఇవన్నీ కూడా మా విజయాలను వైసీపీ ప్రచారం చేసుకుంటుందని, అంతేకాదు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని విమర్శిస్తోంది. సహజంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనకు పోలీసులు షరతులు విధిస్తున్నారు. కొంతమందితో మాత్రమే పర్యటన జరపాలని సూచిస్తున్నారు. అయితే దీనిని సవాల్గా తీసుకుని వైసీపీ శ్రేణులు భారీగా వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి పర్యటనను విజయవంతం చేస్తున్నాయి. భారీగా వచ్చిన కార్యకర్తలతో జగన్ పర్యటన జనసంద్రాన్ని తలపిస్తుంది. ఈ క్రమంలో జగన్ పర్యటనలను ఆయన ప్రభుత్వంపై చేసిన విమర్శలను తిప్పికొట్టడంలో ఎమ్మెల్యేలు విఫలమవుతున్నారు. ఇక మంత్రులు అట్టర్ ప్లాప్ అవుతున్నారు. ఇదే విషయాన్ని వేమూరి రాధాకృష్ణ తన వీకెండ్ కామెంట్లో స్పష్టం చేశారు. 2024 కంటే ముందు చంద్రబాబు ప్రతిపక్ష నాయుడు స్థానంలో ఉన్నారు. ఆయన ఏదైనా సభ లేదా సమావేశం నిర్వహిస్తే ఈ స్థాయిలో కార్యకర్తలు వచ్చేవారు కాదు. ప్రజలు కూడా ఇంతలా హాజరయ్యేవారు కాదు. జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు మాత్రం జనం విపరీతంగా వస్తున్నారు. ఆయనను చూసేందుకు ప్రజలు బారులు తీరుతున్నారు. అంతేకాదు జగన్ను వారు ఒక హీరోలా అభివర్ణించుకుంటున్నారు. అటువంటి వ్యక్తి వచ్చే ఎన్నికలకు ఇప్పుడే ప్లాన్ రూపొందించాడు. దానికి తగ్గట్టు కార్యాచరణ మొదలుపెట్టాడు. కానీ కూటమి ప్రభుత్వం ఇంతవరకు జగన్కు సరైన కౌంటర్ ఇవ్వడంలో విఫలమవుతోంది. పరిస్థితి ఇలానే ఉంటే 2029లో ఏం జరుగుతుందో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షం స్థానం లేకపోయినప్పటికీ వైసీపీ ప్రజల్లోకి వెళ్తుంది, పోరాటాలు చేస్తుంది. తమ హయాంలో తప్పులు జరిగినప్పటికీ వాటిని కప్పిపుచ్చుతూ కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు దూకుడుగా వెళ్తున్నారు. ఇలా అయితే భవిష్యత్తు కాలంలో ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కోక తప్పదు. ఇప్పటికైనా కూటమి నాయకులు మారాలి. ఎమ్మెల్యేలు స్థానికంగా ఉండాలి. మంత్రులు గట్టిగా స్పందించాలి. ఒక రకంగా రాజకీయాలు పిరికి పందలా కాకుండా దమ్ముతో చేయాలని రాధాకృష్ణ తన వీకెండ్ కామెంట్లో పేర్కొన్నాడు. ఆర్కే వీకెండ్ కామెంట్లో ఫ్యాన్ పార్టీ అధినేతను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వైసీపీ నాయకులు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికైనా టీడీపీ నాయకులు వాస్తవంలోకి రావాలని, ప్రజలకు మెరుగైన పరిపాలన అందించాలని, లేకపోతే భవిష్యత్తులో పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ఆకాశం నుంచి కిందికి దిగి రావాలని, ప్రతీకార రాజకీయాలు మానుకోవాలని, ప్రజల సమస్యలు పరిష్కరించుకోవాలని వైసీపీ నాయకులు పేర్కొంటున్నారు. ఇక మరోపక్క సహజంగా ఏ పార్టీకైనా ఆ పార్టీ అధినేత చెప్పినట్లు నడవాలనేది ఒక నిబంధన. పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, సీనియర్లు, జూనియర్లు అనే తేడా కూడా లేకుండా అందరూ అధినేత చెప్పినట్లే వినాలి. పార్టీ అధినేత చెప్పినట్టు నడుచుకోవాలి. కానీ రాష్ట్రంలో 2 ప్రధాన పార్టీల విషయంలో అధినేతలు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులు, కార్యకర్తలు మాత్రం పట్టించుకోవడం లేదని స్పష్టంగా వినిపిస్తుంది. అది ప్రభుత్వంలో ఉన్న టీడీపీ, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ అయినా ఈ 2 పార్టీల్లోనూ పరిస్థితులు చాలా భిన్నంగా కనిపిస్తున్నాయి. పార్టీ అధినేత ఒక ప్రకటనిస్తారు, క్షేత్రస్థాయిలో చేయాలని చెప్తారు. కానీ దానికి భిన్నంగా జరుగుతున్నాయి. టీడీపీ విషయానికొస్తే అధినేత చెప్పే పనులు చేయడం లేదు. ఇక వైసీపీ విషయానికొస్తే జగన్ చెప్పిన దానికన్నా అతిగా చేస్తున్నారు. ఇక ఈ 2 పరిణామాలు 2 పార్టీల్లోనూ భిన్నంగానే కనిపిస్తున్నాయి. అతిగా చేయడం ఎంత ప్రమాదకరమో అసలు చేయకపోవడం కూడా అంతే ప్రమాదకరం. టీడీపీ విషయానికొస్తే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు 50 రోజుల సమయాన్ని కేటాయించారు. కానీ ఇప్పటి వరకు కనీసం 100 నియోజకవర్గాల్లో కూడా పార్టీ నాయకులు కార్యక్రమాన్ని చేపట్టలేదు. కనీసం ప్రజల మధ్యకు వెళ్లకపోవడం వంటివి కూడా సీఎం చంద్రబాబుకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. తాను చెప్పినా కూడా వినడం లేదని, తాను ఆదేశించినా కూడా పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక జగన్ విషయానికొస్తే ఏదైనా కార్యక్రమం నిర్వహించుకోవాలంటే జన సమీకరణ చేయండి, కార్యకర్తలను తరలించండి అంటే ఆయన చెప్పిన దానికన్నా అతిగా తీసుకురావడం, అతిగా వ్యవహరించడం వంటివి ఆ పార్టీలోనూ చర్చనీయాంశంగా మారాయి.
చేస్తే అతి లేకపోతే లేదు అన్నట్లుగా క్షేత్రస్థాయిలో నాయకులు వ్యవహరిస్తున్నారని వైసీపీ అధినేత జగన్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక చిత్తూరు జిల్లా ఘటనలో ట్రాక్టర్తో మామిడికాయలు తీసుకొచ్చే విషయం అసలు మన దృష్టిలో లేదని జగన్ చెప్తున్నారు. ఈ విషయాన్ని పార్టీ అంతర్గతంగా చర్చించిన సమావేశంలో వెల్లడైంది. నాకు చెప్పకుండానే మీరు ఎందుకు అలా చేశారని జగన్ ప్రశ్నించారు. అంతేకాదు, అసలు అంతమందిని తరలించేటప్పుడు కనీసం నాకు ఒక్క మాటైనా చెప్పుండాలి కదా అని జగన్ సీనియర్ నాయకులను ప్రశ్నించినట్టు తెలిసింది. ఇలా అటు టీడీపీలో చెప్పిన దానికంటే నాయకులు పట్టించుకోకపోవడం, వైసీపీలో చెప్పిన దానికంటే ఎక్కువగా చేయడం వంటివి ఇరు పార్టీల్లోనూ చర్చగా మారింది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.